చేస్తున్నారు, ఒప్పుకోవాల్సిందే. కానీ దాని వెనకాల కొంత చరిత్ర ఉంటుంది, కొంత ప్రజల్ని ఒప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాటించిందా లేదా? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. చర్చ చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ముగ్గురుతో పాటు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగానే పనిచేసినాం, క్రియాశీలకంగా పనిచేసినాం. ఇంకా వెంకటరెడ్డి గారు అయితే 69 ఉద్యమంలో కూడా ఉన్నానని చెప్తున్నారు. మరి ఇంత అందరికీ ఉద్యమ చరిత్ర ఉన్నప్పుడు వక్రీకరణ ఎంత బలంగా ఉంటుందని చెప్పడానికి ప్రధాన బాధితుడిని నేను తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులను నడిపించిన వాడిని, వేలాది మంది విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి వాడిని. నాపైనే వక్రీకరణ చేశారు ఆంధ్రోడినని. ఇక అది ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళ వక్రీకరణ అని చెప్పడానికి అత్యంత బాధాకరమైన బాధితుడిని నేనని చెప్పడానికి ఒకటి. అయితే రెండోది, ఇవాళ సమస్య అది కాదు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక రాజకీయ వివాదాస్పదమైనటువంటి అంశంగా మారటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేది ఈ ప్రాంత ప్రజల ఒక సెంటిమెంట్, ఒక భావోద్వేగం. అది రాజకీయం అవటం అనేది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రతిష్టను పెంచేది కాదు, రాష్ట్ర ప్రతిష్టను మస్కబారింతో చేసేటటువంటి విషయంగానే మనం చూడాలి. అయితే ముఖ్యమంత్రి ఈ రోజు అన్నటువంటి మాట ఏంటి అని అంటే 4 కోట్ల భావోద్వేగము తెలంగాణ తల్లి అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయటం మూర్ఖపు చర్య అని అన్నారు. అయితే మనం కొంచెం పాత రోజులను గనక గుర్తు చేసుకుంటే, ఉద్యమ కాలంలో ఉన్నటువంటి అంశాలను గనక గుర్తు చేసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే తెలంగాణ తల్లి ఒక భావన. ఆ భావనలో కేసీఆర్ ఊహించింది ఏంటి అని అంటే భరతమాత బిడ్డగా ఉండాలి, తెలంగాణ తల్లి ఎట్లుండాలనే ఒక భావనకి కేసీఆర్ ఇచ్చినటువంటి రూపం. భరతమాత బిడ్డగా ఉండాలి, రాజ టీవీ తోటి దైవత్వాన్ని కలిగి ఉండాలనేది ఆయన భావన. బహుశా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి భావన ఏంది అని అంటే అమ్మతనంతో తెలంగాణ సగటు మహిళను కలిగి ఉండాలనేది ఈయన భావన. బట్ మనం 2 భావనలను తప్పుపట్టుకుంటూ వివాదాస్పదం చేద్దామా, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజలు గత ఉద్యమ సెంటిమెంట్, గత ఉద్యమ ఆకాంక్షలకు నిలువెత్తు రూపం ఇద్దామా అనేటటువంటి ప్రశ్న మన ముందుకు వస్తుంది. దాన్ని జస్టిఫై చేయటం, సాటిస్ఫై చేయటం కూడా కష్టం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లొచ్చింది ప్రతిపాదన అనేది ఒక నేపథ్యం. అది నేపథ్యం ఏంటంటే బహుశా ప్యానెల్లో ఉన్న వాళ్ళు చెప్తారనుకున్నాను, కానీ అది ఎందుకు అది స్పృశించలే. నేను చెప్తాను అసలు ఆ నేపథ్యం ఎట్లొచ్చిందంటే శ్రీకాంత్, 2003లో ఆంధ్ర లాబింగ్ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరి తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనేటటువంటి ఒక భావోద్వేగమైనటువంటి సెంటిమెంట్ తో కూడిన డైలాగ్ వదిలారు. దానికి కౌంటర్ అటాక్ గా తెలంగాణ ఉద్యమకారులు ఏం చెప్పారంటే మేము భరత మాతను గౌరవిస్తాం, ఆంధ్ర మాతను గౌరవిస్తాం, ఒక భ్రమ లాంటి తెలుగు తల్లిని మేము గౌరవించాం. తెలుగు తల్లి అనేది ఒక భ్రమ మాత్రమే. తెలుగు తల్లిలో మేమెక్కడున్నాం, తెలుగు తల్లి భావనలో మా ప్రాంత ప్రత్యేకత ఏది, మా మనోభావాలు ఏవి అనేటటువంటి ఒక ప్రశ్న వచ్చిన సందర్భంలో 2003లో తెలంగాణ తల్లి కూడా ఉండాలి అనేటటువంటి ఒక భావనకే అంకురార్పణ అది జరిగింది నేపథ్యం. అప్పుడు ఫైన్ ఆర్ట్స్ కళ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ గారు, శిల్పి బివిఎన్ చారి గారు, బిఎస్ రాములు గారు, ఇట్లాంటి కొంతమంది ఒక ఊహారూపాన్ని తీసుకొచ్చారు. ఆ ఊహారూపం ఏంటి అని అంటే కొంగు నడుముకు చుట్టుకున్న ఒక రైతాంగం కూలి, ఒక రైతాంగం శ్రమజీవిని ఒక తెలంగాణ తల్లిగా రూపొందించారు. అక్కడక్కడ ఉద్యమ సభలలో పెట్టారు కూడా. ఆ సందర్భంలోనే ఈ తెలంగాణ తల్లి రూపంలో మార్పులు చేసేటటువంటి క్రమంలో కేసీఆర్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలోనే కేసీఆర్ భావన రావటం వల్ల అది ఒక దైవత్వాన్ని నింపుకొని ఇప్పటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ తల్లి ఊరువాడలా నిలుపుకొల్పాం. ఎందుకు? ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవటానికి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అనేది మనకు ఉపయోగపడింది. మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా ఎక్కడా కూడా దానికి ఒక అధికారికమైన గుర్తింపు లేదు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో కూడా ఏ రోజు కూడా దాన్ని అధికారికమైనటువంటి విగ్రహంగా కూడా మనం గుర్తించలేదు, ఒక జీవో జీవలేదు, ఒక గెజిట్ కూడా తీయలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇవాళ
తెలంగాణ తల్లి విగ్రహం పూర్తి స్థాయి అయిపోయిన తర్వాత ప్రదర్శనలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అని అంటే, ఇది రాజమాతను పోలి ఉంది, రాజరికపు పోకడలు ఉన్నాయనేటటువంటి ఒక చిన్న అసంతృప్తి అయితే వచ్చింది. కానీ అది ఉద్యమానికి ప్రతిబంధకం కాకూడదు అని ఆ అసంతృప్తిని తమలోనే తాము ఉంచుకొని అందరూ ఆ రోజు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ తల్లే కాదు, ఆ రోజు ఉద్యమాన్ని ఉర్రూతలుగిస్తున్నటువంటి జయ హే జనని తెలంగాణ జయకేతనం పాటను కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గీతంగా మార్చుకుందాం అనుకున్నాం. మా వెహికల్స్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఉంటే చెరిపేసి టీజీ అని మేమే రాసుకున్నాం, స్టిక్కర్స్ అంటూ పెట్టుకున్నాం. అవి ఆనాటి ఉద్యమ ఆకాంక్షలు. ఇది ఒకటైతే, రెండోది మనలాగానే పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఛత్తీస్గఢ్ కూడా అక్కడ ఒక మూర్తిని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ తల్లిని కూడా మహతారి అనేటటువంటి ఒక ఛత్తీస్గఢ్ తల్లిని తయారు చేసుకున్నారు. ఎట్లా తయారు చేసుకున్నారు? ఛత్తీస్గఢ్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆదివాసీ మహిళ రూపంతోటి వాళ్ళు మహతారి విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. మరి మనం ఎందుకో రాజమాత రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని, దైవత్వం ఉట్టిపడేటటువంటి విగ్రహాన్ని మనం తయారు చేసుకున్నాం. అనేక సార్లు ఈ ఉద్యమ నేల ఏం చెప్తుందంటే తెలంగాణ మట్టి బిడ్డలం అని చెప్తారు. అంటే తెలంగాణ మట్టికి అంత బలం ఉంటుంది, తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి అంత బలం ఉంటుందని. మీరు చూడండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో మహిళలే కదా, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, సాకలి ఐలమ్మ కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, కొంగు నడుముకు చుడితే ఈ ప్రాంత మహిళ, అది అస్తిత్వం, అది తెలంగాణ సంస్కృతి. ఇవాళ అదే రూపంలో ఒక సాధారణ తెలంగాణ మహిళను పోలి కొంగు నడుముకు చుట్టుకున్నటువంటి విగ్రహాన్ని తీసుకురావటంలో అభ్యంతరాలు ఎక్కడ వ్యక్తమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే కాంగ్రెస్ తీసుకొచ్చింది అనేటటువంటి ఒక రాజకీయ కోణాన్ని మనం చూడకుండా ఉంటే, ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన దానిలో కనుక మనం చూసి ఉంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏకపక్షంగా విగ్రహాన్ని ప్రకటించకుండా సంప్రదింపులు మీరు అన్నట్టు గతంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు అన్నట్టు మేధావులు మాట్లాడినప్పుడు, ప్రొఫెసర్లు చెప్పినప్పుడు, ఆలోచనలు తీసుకున్నప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నారేమో, టీవీ ఉండాలి, తెలంగాణ దర్పం ఉండాలి, ఎందుకంటే ఆధ్యాత్మికత, దీన్ని ఫైనల్ వర్డ్ తీసుకుందాం, ఒక ఆధ్యాత్మికత్వం ఉండాలి అన్నది ఆ రోజు భావించారు. బట్ ఆ ఆధ్యాత్మికత్వం అవసరం లేదు, తెలంగాణకు బతుకమ్మ అవసరం లేదు అన్న సెంటిమెంట్లు ఈ రోజు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం అన్నది విమర్శిస్తోంది. ఒక్క బతుకమ్మను యాడ్ చేస్తే బహుశా ప్రజల నుంచి కూడా ఇంత ఉండకపోవచ్చేమో. సో మీ వర్షంలో చెప్పండి, మీరు ఒక ప్రతిపక్షంగా ఒక అధికార పక్షంగా చెప్తున్నారు, కమింగ్ టు ఒకసారి ప్రజల వైపు నుంచి ఎట్లాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఇవాళ విగ్రహము పూర్తి 100% తెలంగాణ తల్లి గౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టేటట్టుగా ఉంది అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే కొన్ని సంప్రదింపులు గనక చేసి ఉంటే ఇంకొక అద్భుతమైనటువంటి తెలంగాణ తల్లి రూపం సాక్షాత్కరించేదే. కానీ ఇక్కడ బతుకమ్మ లేదు అనేది వెంకటరెడ్డి గారు ఒప్పుకుంటారు, కాంగ్రెస్ ప్రతినిధి ఒప్పుకుంటారు, బీఆర్ఎస్ ప్రతినిధి ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను. మీరు ప్యానెల్లో ఉన్నటువంటి నలుగురు కూడా ఏకాభిప్రాయం ఏముంది? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో ఈ ప్రాంత పండగ సంస్కృతి అయినటువంటి, ఆడపడుచుల సంస్కృతి అయినటువంటి బతుకమ్మ లేకపోవటము చాలా పెద్ద వెలితిగా కనపడుతుంది. ఒకవేళ సంప్రదింపులు చేసి ఉంటే పార్టీలతోటి, ఉద్యమకారులతోటి, శిల్పులతోటి, ఈ ప్రాంత సంస్కృతి తెలిసినటువంటి మేధావులతోటి చేసి ఉంటే ఆ లోపం కూడా పోయి ఉండేది కదా. ఇవాళ ఖచ్చితంగా ఒక మాట ఫినిష్ ఇవాళ విగ్రహము ఒక సాధారణ తెలంగాణ మహిళ మూర్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నప్పటికీ కూడా వెలితి ఎక్కడ కనపడుతుంది అనంటే, సంస్కృతి ఒక మహిళల సంస్కృతికి దర్పం పట్టే, తెలంగాణ సంస్కృతికి దర్పం పట్టేట